సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది కాలంలోనే సుమారుగా ఇవాళ ఏడాదిన్నర కాలం అయిపోయింది. సుమారుగా ఏడాది 13 నెలల కాలం అయింది. ఈ 13 నెలల కాలంలో 2 అప్లికేషన్ ఫామ్లు, ఇక ఊరూరా గ్రామ సభలు, అదొకటి ఇదొకటి హడావిడి అయితే ఉన్నది. మరి హడావిడి ద్వారా మన లాభం జరుగుతున్నదా? ఇక్కడ చూడండి ఏం పెట్టినాం కమ్యూనిటీలో పోలంటే అభయహస్తం మనకు దరఖాస్తు ఫామ్ నింపినాం మనం. ఈ అభయహస్తం ద్వారా ఏంటిది, ఈ చేయూతకు సంబంధించి కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి మొత్తం అన్ని కలిపి ఒకటే అప్లికేషన్ ఫామ్ నింపినాం. ఈ అభయహస్తం అప్లికేషన్ ఫామ్ల ద్వారా గృహజ్యోతి అన్ని పథకాలు ఉన్నాయి కదా, గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా వద్దా, ఈ అభయహస్తం అప్లికేషన్ల ద్వారా మీకు ఏమైనా లాభం జరిగిందా? మరి అభయహస్తం పథకం ఎందుకు? ఆ రోజు ఇప్పుడు రేషన్ కార్డు మొత్తం కులగణతోనే ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియ మొత్తం కులగణన ఫామ్ నింపినటువంటి ఆధారితంగానే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మరి అప్లికేషన్లు ఏడబోయినాయి? ఈ అప్లికేషన్లన్నీ ఎందుకు రాయించుకుంటారు ఆ రోజు? నిజంగానే అప్లికేషన్ ద్వారా మీకు గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందుతున్నదా? ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తున్నదా? ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇంటి దగ్గర దరఖాస్తు అయిందా? రైతు భరోసాకు సంబంధించి ప్రయత్నం పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో మీరు అన్ని రకాల డీటెయిల్స్ ఫిల్ చేసిర్రా? సో ఈ కీలకమైనటువంటి పథకాలన్నింటికీ ఒకే ఒక్క ఫారం అని చెప్పి అభయహస్తం దరఖాస్తు పేరిట ఒక వారం 10 రోజులు తెలంగాణ మొత్తం పండుగ ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రావాలి, అక్కడ అప్లికేషన్లు తీసుకోవాలి, అడావిడిగా వాళ్ళకు రిసీట్ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. తర్వాత అప్లికేషన్లకు సంబంధించి వాళ్ళు పురోగతి సాధించి ఆ పథకానికి అర్హత సాధించకపోతే మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఇది జరిగింది. సో మీకేమైనా లాభం అనిపిస్తున్నదా ఈ పథకాల ద్వారా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం నేను చాలా కీలకంగా ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే, నిన్న ఒక గ్రామీణ ప్రాంతానికి పోయినా, ఒక ప్రభుత్వ దవాఖానకు ఊర్లో. అడిగి పోయిన తర్వాత పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 60 ఏళ్ళు దగ్గరకు వచ్చి ఉంటాయి. ఇక వాళ్ళది ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటారని చెప్పి కొంత అడిగి పోయి చూస్తే ఏమున్నదంటే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే ముచ్చటే ఉందంటే, పింఛన్ వచ్చిన ఆదాయాన్ని నీకు నెల అని అన్నాడు. అంటే ఆయన ఏమంటాడు, నాకేడొచ్చింది రాలేదా, మరి నీకు వచ్చినా అంటే నాకు రాలేదు. ఎందుకు రాలేదని అంటే, వీళ్ళకి మొన్ననే పాపం ఏడాది క్రితమే వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఇక్కడ ఎంపీడీ ఆఫీస్కి అడిగి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాక ఊర్లో గ్రామ పంచాయతీ ఒక లిస్ట్ ఏదో వచ్చిందట. ఆ లిస్టులో ఇలా పేర్లు ఉన్నాయట కానీ మళ్ళీ సర్పంచ్ దగ్గరకో ఎంపీటీస్ దగ్గరకో కనబోతే సరే చూస్తాం అన్నారట. ఆ సర్పంచ్ పోయి ఎంపీడీ అని అడిగితే ఎంపీడీ పోయి ఏమంటారట అంటే, ఏదో ఫేక్ లిస్ట్ వచ్చింది, ఇంకెవరికి అప్లికేషన్కి మేము అప్రూవ్ చేయలేదు, ఎవరికి లిస్ట్ చేయలేదు, నీకు తెలకుండా ఒక ఫేక్ లిస్ట్ సర్క్యులేట్ అవుతుందా, మరి ఏం చేస్తున్నా నాకు అర్థం కాదు ఎంపీడీ ఆయన. ఆ ఎంపీడీ ఏమంటట అంటే, ఏదో ఫేక్ లిస్ట్ సర్క్యులేట్ అవుతుంది, మేము ఎక్కడ అప్లికేషన్ అప్రూవ్ చేయలేదు, అప్లికేషన్లకు పెన్షన్ గురించి మేము అర్హత సాధించినట్టుగా ఎక్కడ చెప్పుకరాలేదు, అదంతా ఫేక్ అంటుండట. పాప వాళ్ళు అక్కడ కూర్చుండి ఏమైందా పెద్ద మనిషి, మరి నీకు పిల్లలు లేరా, లేకపోతే ఏంది ఏం కథ అని అంటే, ఉన్నారు బిడ్డ, ఎక్కడ నౌకరు చేసుకుంటారు, చిన్న కూలినాలు చేసుకుంటారు, బేసిన పనికి పోతారు, ఇక పిలిచినా తనతో ఎంతో మందు గోయిలకు అక్కడికి వస్తే ఇదంతా భార్య పిల్లల ఇద్దరం కలిసి గోయిలకు అక్కడికి వస్తే మాకేమన్నది బిడ్డగా గోళీలు తిని బతుకుడేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అటువంటి దాంట్లో ఏడాదికి మనం ఆ పెన్షన్ కొత్తగా తీసుకొని అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే కొత్త పెన్షన్దారులు వస్తూనే ఉంటారు, చూసుకుంటూనే ఉండాలి. ఇక మళ్ళీ వీళ్ళు పెట్టేదాకా కళ్ళ వత్తులేసుకుంటూ కూర్చోవాలి. ఇక వీళ్ళు కొత్త అప్లికేషన్ ఎప్పుడు పెడతారు, కొత్త దానికి ఎప్పుడు అర్హత సాధిస్తారు, కొత్త వాటిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పేంత వరకు కూడా వీళ్ళు కళ్ళ వత్తులేసుకుంటూ చూసుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి కావచ్చు. ఇక ఇంట్రెస్టింగ్గా వాళ్ళు మాట్లాడుతున్న కొంచెం మాట్లాడిచ్చే ప్రయత్నం చేసిన, ఏంది మరి కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఏమనిపించిందని అంటే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడేమన్నారంటే, ఏమో అయ్యా అంతో ఇంతో ఆయన దొంగ పని చేసిండో లంగ పని చేసిండో కానీ కేసీఆర్ అని ఏమంటున్నారు, ఎందుకు కేసీఆర్ దొంగ అయితే అయింది కానీ, ఇదే మాట వాళ్ళు చెప్పిన మాట, కేసీఆర్ దొంగ అయితే అయింది కానీ ఏదో రకంగా ఆ పైసలు ఈ పైసలు తినరని చెప్పని అన్నాడు కానీ, అంతో ఇంతో ఆయనే జర ఈ మాటలు మేము వాళ్ళ మాటలు ఏంటి, మేము ఈయన మాటలు తినవాడు తెలివంటున్నారు. ఇక్కడ ఇది ఏదో ఇవ్వకపోవడం కాదు, వాళ్ళకి 200 యూనిట్ ఉచిత విద్యుత్ వస్తుందట, ఇందులో గ్యాస్ సిలిండర్ వస్తున్నది, పిల్లగాళ్ళకి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్లోకి పోతే అంత మంచిగా అవుతుందని వీళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, అంతో ఇంత ఆయన మాట చెప్పేది మాకు, ఎవరికి రైతులకి, ఎవరికి ముసలోళ్ళకి, ఎవరికి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ప్రజలకి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడట, ఇదే భావన ఉన్నారు వాళ్ళంతా కూడా. కేసీఆర్ వాళ్ళతో మాట్లాడేదట, కేసీఆర్ వాళ్ళకి చెప్పేదట, కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తలేడట, ఏమో ఈయన ఏం చెప్తలేడు కదా అంటున్నారు. అరే మరి ముఖ్యమంత్రి మీకు చెప్పుడు ఏంది, కేసీఆర్ ఎట్లా చెప్పిండు ఏంది కథ అని వినండి. ఇక్కడ మీరు 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి కేసీఆర్ 2018 వచ్చేదాకా ఈ బ్రోకర్ల విధానం ఎత్తేసిండు. బ్రోకర్లను ఎందుకు అంటున్నా తప్పుగా భావించదు, ఇక్కడ బ్రోకర్ల విధానం ఏంటంటే మిడిల్ మెన్ ఎత్తేసిండు. మిడిల్ మెన్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఎత్తేసారు. వీళ్ళందరిని ఎత్తేసి డైరెక్ట్గా ఏం చేసిండంట ఆయన, రైతు బంధు పెన్షన్ డైరెక్ట్గా అకౌంట్లోకి వేసుడు, లేదా కాంట్రాక్ట్ కట్టు, ఇక మధ్యలో అవసరం లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవసరం లేదు, ప్రమేయం అవసరమే లేదు, డైరెక్ట్ పెన్షన్ వాళ్ళ అకౌంట్లకి.
డైరెక్ట్గా ఇంకేదైనా పథకాలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వేయడం స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత 2014 నుంచి 18 దాకా అప్పుడు తెలంగాణ ఇష్యూ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటికే తెలంగాణ ప్రజా మొత్తం కూడా ఎవరో కేసీఆర్ అట ఎవరో కేసీఆర్ అట ఎవరో కేసీఆర్ అని ఒక టాక్ వచ్చేసింది. ఆ టాక్ కాస్త ఏమైనా మెల్లమెల్లగా కేసీఆర్ అయినా ప్రెస్ మీట్ పెట్టినా, కేసీఆర్ అయినా సభ సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట చూస్తే కూడా ఇనారయ్య అని చెప్పి ఒక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకున్నట్టుగా భాషతోనే అందరికి అర్థమయ్యేట్టుగా మాట్లాడుకొచ్చేది. ఆ మాటలు జనం కూడా వినేది కూడా. అబద్ధమని మనలాంటి వాళ్ళు చెప్పినా అబద్ధాలు చెప్పినా ఆయన నిజంగానే ఆ మాటలు జనం వినేది. ఎందుకంటే కేసీఆర్ చెప్తున్నాడు, కేసీఆర్ను ఒక ఐకానిక్ పర్సనాలిటీగా తీసుకున్నారు. కేసీఆర్ అనే వ్యక్తిని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం, అకౌంట్లోకి అన్ని రకాలుగా సమకూర్చడం, ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పడం. ఉదాహరణకు పోతే ఇక్కడ ముల్కనూరు అని ఉంటుంది, చిన్న ముల్కనూరు పెద్ద ముల్కనూరు, అది కరీంనగర్ దగ్గర ఊరు ఉంటుంది. అడిగిపోయి ఏమన్నాడు, ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ పాడుబడి ఇంట్లో ఉంటారా మీరు, టీషర్ట్ రేపడుతుంది కొత్తగా కట్టుకుందాం అన్నాడు. అరే నిజంగానే సీఎంఏ చెప్పిండు కదా, నిజంగానే అయిపోద్దేమో అని చెప్పి జనం అంతా ఆయన నమ్ముడు మొదలుపెట్టారు. ఆ తర్వాత వాసాలు మరిపోయిండు. అరే ఈ వాసాలకి ఇట్లుంటాయా పాత వాసాలు, తీసేరు మొత్తం కొత్తగా కడదామన్నాడు. మళ్ళీ అక్కడ జనం ఏం చేసి నిజంగా నమ్మిర్రు. ఇట్లా కోడిస్తా అన్నాడు, కోడి పిల్లనిస్తా అన్నాడు, కొంగ పిల్లనిస్తా అన్నాడు, గొర్రెనిస్తా అన్నాడు, బర్రెనిస్తా అన్నాడు. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క పల్సు పట్టుకున్నాడు ఆయన. డైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టిన ఎవరితోని ఆయన సభల సమావేశాలు చూసినా కూడా మనం ఆయన రాజకీయాలు తక్కువ మాట్లాడేది, ఈ ప్రజల ఉద్దేశించి ఎక్కువ మాట్లాడేది. రాజకీయాలు ఒక 2 బాంబులు పేల్చేసి మొత్తం జనాన్ని ఉద్దేశించే, ఏం బర్రెలు ఉన్నాయా, బర్రెలేవు, నేను బర్రెలు ఇస్తా, నాకు కోడిని కోసి గుడాలేసి తెలంగాణ తీసుకొని దావత్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా మాట్లాడుకొచ్చిండు. గొర్రెలు ఇస్తా అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఈ రకంగా డైరెక్ట్గా ప్రజల్లోకి పోయిండు ఆయన, డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయిండు. డైరెక్ట్గా ప్రజలతోనే కాంటాక్ట్. మిడిల్ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం ఎవరు లేరు. అప్పుడు ఆ ఏడాది వీళ్ళంతా ఏం చేసారు, ఏం పైసలు దొరుకుతలేవు, మొత్తం కేసీఆర్ డైరెక్ట్గా ప్రజలతోనే కాంటాక్ట్ పెట్టుకున్నాడు. వీళ్ళు మొత్తం దోపిడీ చేసుకు ప్రారంభించారు. ఏ రకమైన దోపిడీ, భూముల కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, ఆ కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టులు మొత్తం దొరికిన కాడికి దోసుకుంటూ మొదలుపెట్టిండు. సో కొంత వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ టైంలో మహాకూటమి వచ్చింది, 2018లో కేసీఆర్ వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా మళ్ళీ కేసీఆర్ ఎట్లా గెలవగలిగినారంటే ఇక్కడ ఎమ్మెల్యేల మొక్కను చూసి ఎవరు కేసీఆర్కి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలే, టీఆర్ఎస్ ఓటేయలే. ఈ ఎమ్మెల్యేల మొహాలు, ఎంపీల మొహాలు, మినిస్టర్ల మొహాలు చూసి ఏ ఒక్క ప్రజానికం కూడా 2018లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. డైరెక్ట్గా కేసీఆర్ బొమ్మనే, కేసీఆర్ అనే బొమ్మను చూసే ఓటేసారు. గొర్రిత్తా, బర్రిత్తా, కోడిపిల్లనిత్తా, పింఛనిత్తా, డైరెక్ట్గా ప్రజలతోనే కాంటాక్ట్ ఆయనకి, డైరెక్ట్ పబ్లిక్తోనే కాంటాక్ట్, పబ్లిక్తోనే మాట్లాడినట్టుగా మాట్లాడేది. ప్రసంగాలు చూసినా, మాటలు చూసినా, ఏం చూసినా కూడా ప్రజలు నమ్మిపోయి ఇక అరే నిజంగానైనా మా ఇంటి మనిషి లెక్కనే మాట్లాడుతున్నట్టుగా నమ్మిచ్చేసిండు. ఇక 2018కి వచ్చేసరికి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా ఈ ఎమ్మెల్యేల మొహం చూసి కాదు ప్రజలు ఓట్లేసింది, కేవలం కేసీఆర్ని ఒక ఐకానిక్ పర్సనాలిటీ కేసీఆర్ మొహం చూసి ఓటేసుకొచ్చిర్రు. సో తర్వాత ఏమైపోయింది, 2024కి వచ్చారు, 2023కి వచ్చేసరికి ఇక బాగా మితిమీరిపోయింది అన్నమాట. ఏడాది చూసారు, 2 ఏళ్ళు చూసారు, 3 ఏళ్ళు చూసారు, 5 ఏళ్ళు చూసారు. 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు కావచ్చు అని చెప్పి ఆయన మాట మళ్ళీ ఓటేసారు. ఏం చేసిండు, పంగనామం పెట్టి 3 నామాలు పెట్టి దండం పెట్టి దూరిపి దండం పెట్టమని చెప్పి కాళేశ్వరం బుగ్గిపాలు చేసిండు. కమిషన్ కాకతీయ ఆగమైపోయింది. గొర్రెలియలే, బర్లియలే, ఆ ఇంకా కూడా ముల్కనూరు ప్రాంతానికి పోతే ఆ ఇల్లు కూడా కట్టలే. ఇవంతా ఆగమాగం పంచాయతీ. సో ఇక జగన్ ఏమైపోయింది, విరక్తి చెందిరే, కేసీఆర్ లేదు ఏం లేదు, కేసీఆర్ని పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డికి మళ్ళా ఓటేసి రేవంత్ రెడ్డికి గెలిపించారు. రేవంత్ రెడ్డిని కాదు కాంగ్రెస్ని గెలిపించారు. ఆల్టర్నేట్గా ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు మీరు గమనించండి, కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈయన పథకాలు ఇస్తున్నాడు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇస్తున్నాడు, కానీ ప్రజల్లోకి చాలా బలంగా ఆయన తీసుకెళ్ళలేకపోతున్నాడు. అంటే మేము ఇస్తున్నాం అని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాడు. కారణం ఏంది, ఒకటి ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో సమస్య సృష్టిస్తున్నాడు కదా. ఏంటిది, రైతు భరోసా అని, లేకపోతే రైతు బంధు అని, ఈ పెన్షన్ అని, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇంకా కూడా దానికి సంబంధించి చూసేలేదు. సో ఇట్లా ఒకవేళ వాళ్ళు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కూడా ఆ పథకం ఆ ప్రాంతానికి వస్తున్నా కూడా అది చూపించుకోలేకపోతారు, ఎక్స్పోజ్ చేసుకోలేకపోతారు. కేసీఆర్ ఏమంటారు మాట కంటే కూడా పబ్లిసిటీ పీక్స్లో ఉండేది. ఇక్కడ వీళ్ళు మాట ఇచ్చి అన్ని కాదు కొన్ని నెరవేర్చుకున్నా కూడా దాన్ని ఆ లెవెల్లో పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోతున్నారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలో రాజకీయం ఎక్కువ ఉంటుంది, ప్రజా జీవితం తక్కువ ఉంటుంది. మీరు గమనించండి, ఏ స్పీచ్ అయినా చూడండి రాజకీయం ఎక్కువ ఉంటుంది అని మాట్లాడేది. కేసీఆర్ని ఎక్కువ పెట్టో, కేటీఆర్ని ఎక్కువ పెట్టో, బీజేపీని ఎక్కువ పెట్టో, ఇంకోటి ఎక్కువ ఉంటుంది, కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తక్కువ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ ప్రసంగాలు మీరు గమనిస్తే రాజకీయం 2 బాంబులు ఉంటాయి, గట్టిగా వెలిస్తే 2 బాంబులు కథం క్లోజ్ చేస్తారు దాన్ని నెక్స్ట్ మొత్తం కూడా ప్రజల గురించి అంటే అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేటువంటి ప్రక్రియలో భాగంగా అబద్ధాన్ని మళ్ళీ చెప్పి
ఉదాహరణ హరీష్ రావు తీసుకుంటే కాళేశ్వరం మొదటి హక్కు పెద్దపల్లి జిల్లాదే అన్నాడు, కాళేశ్వరం మొదటి హక్కు మెదక్ జిల్లాదే అన్నాడు, కాళేశ్వరం మొదటి నీళ్లు గోదావరి నీళ్లు సూర్యాపేట కాళ్ళని ముద్దాడిన తర్వాతనే తెలంగాణ మొత్తం పోతాయి అన్నాడు. ఇంకో ఇది ఎక్కడికి పోయినా ప్రాంత ప్రజలు నమ్మించి భ్రమ కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయగలిగారు. అది రేవంత్ రెడ్డి ఆ స్థాయిని టచ్ చేయలేకపోతున్నాడు. రాజకీయమే ఎక్కువ పెట్టుకొని ఈ ప్రజా జీవితాన్ని ప్రజలకు సంబంధించిన అంశాలు తక్కువగా మాట్లాడుతున్నాడు. అయితే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మన డిఫరెన్స్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాట నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాడు, పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడేది, రేవంత్ రెడ్డి మాతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంది? ఇగో ఈ రాజకీయాలన్నీ కూడా. సో దబ్బన వాళ్ళకి పరకాల ఓటు రెండు వచ్చినా కూడా ఆ ఓటు రెండు కూడా ప్రచారం చేసుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. ఇక కట్ చేస్తే మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారు పిల్లగాని అని అడిగిండు ఆయన. కేటీఆర్ అరెస్ట్ అవుతారా అని అంటే మరి మీరు చెప్పుడు బాప అవుతారా అంటే అవు పిల్లగా నాకు అడిగిన వాళ్ళు కేసీఆర్ ఇంట్లో లాయర్ల కొద్దీ రూమ్ల కొద్ది పైసలు అంటే నిజమేనా అని. అంటే ప్రజలు ఎట్లా నమ్మిరారంటే కేసీఆర్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది, చాలామంది చెప్తూ వచ్చిర్రు. నిజంగానే అన్ని రకాల స్కీములు చూస్తే వాళ్ళ హస్తం ఉంటే ఉండొచ్చు. ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి ఎంతో కొంత కరే నిప్పులైన పొగ అయితే రాదు కదా, సరే రకంగా ఉంటే ఉండొచ్చు. అయితే ఆ పెద్ద మనిషి ఏమడిగినంటే అవు పిల్లగా కేసీఆర్ ఫామ్ హౌస్లో రూమ్లు కట్టలు పైసలు ఉన్నాయటగా రూమ్లో నిల్వ చేసి పెట్టినట్టు ఉన్నాయా అంటే మరి నాకు తెలుసా నీకు తెలుసా చూసినావు మన ఇద్దరం కలిసి. సో గింతగానో సంపాదించారు. మరి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు చెప్పవు. ఏమైందంటే వీళ్ళ ఇంత ఎఫ్ఈబోలు ఏస్ నెక్స్ట్ అంటే అర్థం కాదు. ఈ తప్పు చేసిండు పలానా ముచ్చట అని చెప్పి అక్కడ ఎవరు చెప్పినట్టున్నారు పాపం వాళ్ళకి. చెప్తే అబ్బా పిల్లగా 55 కోట్లు ఇంట తినడట కదా కేటీఆర్, ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంతా కూడా ఆడదాకా పోయింది. పాపం రాజకీయ నాయకులు పిచ్చి రాజకీయ నాయకులు అంటే నేను ఏమనుకుంటారు అంటే వాళ్ళు మేము ఏం చెప్పినా జనం నమ్ముతారేమో అనుకుంటున్నారు. నిజంగా నేను ఆశ్చర్యపోయినా. నిన్న 60 ఏళ్ళ ముసలోళ్ళు దవాఖానకు వచ్చిర్రు, జర ఆరోగ్యం సుస్తాయని చెప్పి వచ్చి అక్కడ ల్యాబ్లో మెడికల్ టెస్ట్ల కోసం బ్లడ్ ఇచ్చి కాసేపు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాను. నేను చెట్టు కింద కూర్చుంటే ఆడికి వచ్చి మాట్లాడుకుని నేను కూడా ఇంట్రెస్టింగ్గా పోయి చూస్తే ఈ ముచ్చట 60 ఏళ్ళ ముసలోళ్ళకి ఇంత అవగాహనతోని కేసీఆర్ ఇంట్లో పైసలు ఉన్నాయి, కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, రేవంత్ రెడ్డి మాతో మాట్లాడతలేడు, కేసీఆర్ అనే వ్యక్తి మాట్లాడిండు అనే మాటలు మాట్లాడుకొస్తున్నారంటే పిచ్చి రాజకీయ నాయకులు పాపం ఏది పడితే మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. జనం మీకంటే 100 రోట్లు ముందుగానే చదివి ఉన్నారు అంత జీవితాన్ని వాళ్ళు. జనం మీకంటే కూడా 100 రేట్లు ముందుకు స్పీడ్గానే ఉన్నారు వాళ్ళు. పాపం మీరు ఏం చెప్తారు జనం నమ్ముతారు అనుకుంటే పాపం మీ పొరపాటే. అది బీఆర్ఎస్కు వర్తిస్తుంది, బీజేపీకి వర్తిస్తుంది, కాంగ్రెస్కి వర్తిస్తుంది. మీరు ఏది పడుతుంది మాట్లాడి జనం నమ్మి పాపం మిమ్మల్ని నమ్ముతారేమో అనుకునే రాయింత. ఓకే పిచ్చి రాజకీయ నాయకులు అని అంటే నేను ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆయన ఏమంటాడు ఓ మొత్తం రైతు రుణమాఫీ అయిపోయిందని అంటాడు. ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏమంటాడు తెలంగాణ మేము బ్రాండ్ ఇమేజ్ని పెంచినామంటాడు. బీజేపీలో వచ్చి ఇంకో మాట మాట్లాడతారు. ఇవన్నీ జనం నమ్ముతలేరు. దయచేసి మీరు రియాలిటీకి దగ్గరగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరైతే జనంతో మాట్లాడతలేరు, మీకు జనానికి గ్యాప్ పెరిగింది, పబ్లిక్కి మీకు గ్యాప్ పెరిగింది. ఎస్ మీకు పబ్లిక్ అని ఎందుకంటున్నా కేవలం మీరు ఒక్కరే ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి అనే పర్సన్ ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రికి ప్రజలకి గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే జనం ఇంకా 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 కూడా మీ మీద విరక్తి పడే అవకాశం ఉంటుంది. మరి ఇదేమన్నా జర కేసీఆర్కి పాజిటివ్ అయితే కేసీఆర్ సంగతి పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ ఇంట్లో లక్షల డబ్బులు ఉన్నాయట, రూమ్లో నిల్వలు వేసి దాచిపెట్టినాడు కేసీఆర్. ఆ మాట మాట్లాడుకుంటారు జనం. సో జనాన్ని తక్కువ అంచనేయకండి దయచేసి. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో జర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఆ కనెక్టివిటీని పెంచుకోండి. కొంచెం మీరు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే చేసిరు, చేయకపోయారు అది మీ ఇష్టం. కానీ జనం సమాధానం ఎట్లా చెప్పాలో చెప్తారు. కానీ జనంతో కనెక్టివిటీ అని ఎట్లా ఉండాలంటే జనం ఓరియంటెడ్గా మాట్లాడాలి, పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాలి, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండాలి, ఎమ్మెల్యేలను పంపించాలి, ఎంపీలను పంపించాలి, మినిస్టర్లను పంపించాలి. అవసరమైతే రేవంత్ రెడ్డి జిల్లాలకు పోయి ఒక ఆల్టర్నేట్గా 10 మంది ఇళ్ళకి పోయి సందర్శించాలి. తప్పేమున్నదండి నాకు అర్థం కాదు. ఆయన మన డైరెక్ట్గా ఆకాశంలో చూడిపడ్డా, ఆయన తినేది బువ్వ కాదా, ఆయన తినేది తాగేది నీళ్ళు కాదా? సో జనం సామాన్య జనంతో ఆదిలాబాద్ పో, ఓ 10 గ్రామాలు ఆల్టర్నేట్గా సెలెక్ట్ చేసుకో, ఆ గ్రామాలు పర్యటించి ఒక రాత్రి వండుకోవాడా, ఓ రాత్రి వండ అక్కడ, ఓ కరీంనగర్ పో, ఓ రైతుల సమస్యలు తెలుసుకో, ఓ హనుమకొండ పో, అక్కడ రైతుల సమస్యలు తెలుసుకో, నిరుద్యోగ సమస్యలు తెలుసుకో, యూనివర్సిటీకి పో విద్యార్థుల సమస్యలు తెలుసుకో. ఇక దావోస్ కంటేనేమో 2 కోట్లు 3 కోట్లు విడుదల చేసుకొని పోయి ఎంజాయ్ చేసి మంచి ట్రైన్లో తిరుగుతారు. కానీ గ్రామీణ ప్రజలకు పోరా? మీరు ఆ భావన మారండి. మేము ముఖ్యమంత్రిని అనే భావన నుంచి బయటకు వచ్చి మీరు నాయకుడిగా ఫస్ట్ బయటికి రండి. ఆ భావనలో ఉండకండి. ఇంకా ముఖ్యమంత్రిని ఏం వరకది 5 ఏళ్ళే తర్వాత మళ్ళీ ఉడిచిపోవాల్సిందే. అది ఆ ఉఫ్ఫాంటి ఊడిపోయే పదవాది. మళ్ళీ జనంగానికి ఒకసారి తిప్పి కొడుతున్నా అంటే ఒక అమ్మపోయి బొమ్మ అవుతుంది, బొమ్మ పోయి అమ్మ అవుతుంది. ఓకే రెడీగా